అమెరికా ఇజ్రాయిల్ కూటమి ఇరాన్పై విరుచుకుపడి 6 నెలలు గడుస్తున్నా యుద్ధ జ్వాలలు చల్లారడం లేదు. సైనిక దాడులతో సాధించలేని ఆధిపత్యాన్ని ఆర్థిక దిగ్బంధనం ద్వారా సాధించాలని ట్రంప్ యంత్రాంగం సరికొత్త వ్యూహం రచించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే సైనిక దాడి స్థానంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చే లక్ష్యంతో ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ ని తెరపైకి తెచ్చింది. అయితే అమెరికాకి నిర్దిష్ట లక్ష్యం లేకపోవడం, ఇరాన్లో కఠిన సైనిక ఆధిపత్యం పెరగడం వల్ల అమెరికా వ్యూహాత్మక పరాజయం వైపు పయనిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 6 నెలల యుద్ధంలో నాయకుల పంతాల మధ్య నలిగిపోతున్న ఇరాన్ సామాన్య ప్రజల దయనీయ పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన రోజున మీ స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది అని ఇరాన్ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన హామీ 6 నెలల తర్వాత నీటి మూటగా మారింది. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటికీ ఆ దేశ నాయకత్వం లేదా ప్రజలు లొంగిపోలేదు. పైగా ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ మరింత బలంగా తయారైంది. అమెరికా సైనిక లక్ష్యాలు నెరవేరకపోగా ఇరాన్ తన పట్టును ప్రాంతీయంగా మరింత బలపరుచుకుంది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ ఇరాన్ ఆర్మీ తిరిగి పుంజుకుని గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా నిలిచిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దాంతో సైనిక పోరును పక్కన పెట్టిన ట్రంప్ యంత్రాంగం ఇరాన్ను ఆర్థికంగా ఆంక్షలతో ఊపిరాడకుండా చేసి ప్రజలే తిరుగుబాటు చేసేలా ప్లాన్ చేస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా చిన్నాభిన్నం చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వేలాది ఆంక్షలతో నలిగిపోతున్న ఇరాన్ మరికొన్ని ఆంక్షలకు లొంగుతుందా అంటే విశ్లేషకులు లేదనే సమాధానమిస్తున్నారు. ఆంక్షల ఒత్తిడి పెరిగే కొద్దీ ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ఓడలపై, అమెరికా మిత్ర దేశాలపై దాడుల్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు అమెరికా బాంబులు, ఇటు సొంత ప్రభుత్వ కఠిన వైఖరి మధ్య ఇరాన్ సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా ద్రవ్యోల్బణము, నిత్యావసరాల కొరతతో ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి. నిరసన తెలిపే వారిని ఇరాన్ సైనిక ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కివేస్తోంది. అమెరికా లక్ష్యాల్లో స్పష్టత లేకపోవటం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ట్రంప్ యంత్రాంగం నాటకమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం ఆగిపోతుందన్న ఆశలు అడుగంటిపోగా ఇటు అమెరికా ఆంక్షలు, అటు ఇరాన్ కఠిన ఆధిపత్యం మధ్య సామాన్య పౌరుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. సైనిక పోరు నుంచి ఆర్థిక పోరుగా రూపాంతరం చెందిన ఈ విషాదం ఎంతమంది ప్రాణాలను తీస్తుందో, మధ్యప్రాచ్యాన్ని ఏ వైపు నడిపిస్తుందో వేచి చూడాల్సిందే.